అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కేటీఆర్ విజయోత్సవ యాత్రలు చేయడం ఏంటి అంటూ విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ముఖ్యమంత్రిపై ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల ఫైర్ అయ్యారు. సీఎంను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్కి దమ్ముంటే నల్లగొండ జిల్లాలో పోటీ చేసి గెలవాలంటూ సవాల్ చేశారు బీర్ల ఐలయ్య. మా యాదాద్రి భువన జిల్లా వచ్చి విజయోత్సవ సభను పెట్టుకున్నాడు. మరి ఆయనను చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. కవిత దెబ్బకు కుప్పకూలిపోయిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఏదో తాపత్రయపడుతున్నాడు. ముఖ్యంగా మా ఆలేరులో 193 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 120 పైన స్థానాలు గెలుచుకుంటే ఆలేరులో దౌర్జన్యంగా గెలిచిరు. వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. అరే మీరు కదా పోలీసు వాళ్ళని వాడుకుంది, ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన సర్పంచులను మీ పార్టీలో చేసుకొని సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే కదా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ 10 ఏళ్ల పాలనలో సర్పంచులు అప్లపాలయ్యారు. బీఆర్ఎస్ సర్పంచులు ఏడ చేయి దాటిపోతారో, ఏడ గ్రామాలలో అభివృద్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్లో కలుస్తారనే ఒక అపనమ్మకంతో ఆ గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ తాపత్రపడుతుంది తప్ప ఎక్కడ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో మీకు ఎక్కడ మెజార్టీ రాలేదు. ఏదో అసమర్థుడి జీవయాత్ర లెక్క కేటీఆర్ యాత్ర ఉంది. ముందుగా నీ పార్టీని కాపాడుకో. ఇకనైనా ఈ చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. కేటీఆర్ మా గౌరవ ముఖ్యమంత్రి మీద మళ్ళొక్కసారి నీవు అవాక్కులు చెవకు పేరితే నీ నాలుగకు వస్తాం జాగ్రత్త. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా? నేను సవాల్ విసురుతున్నా. నువ్వు అక్కడ కాకుండా వచ్చి నల్గొండలో 7 వేలు పోటీ చేయి. కేటీఆర్ నీకు డిపాజిట్ వస్తుందా? నల్లగొండలో ఏ సీట్లు వస్తావరా? నేను ఛాలెంజ్ విసురుతున్నా.